ఎవరో చెప్పగానే ఇది మంచి ఉద్దేశమే, దశల వారికి కాకుండా ఒకేసారి చేశాడు. దాని ఇంపాక్ట్ జనం తరిమి కొట్టారు. అతను చంపబోతే పారిపోయి వచ్చాడు, వేరే చోటకి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడైనా అంతే ఉంటది. బేసిక్ గా నువ్వు రైతాంగానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏం చూపెట్టకుండా రేపొద్దున అతను ఏం క్రాప్ వేయాలి? అదే కదా. అప్పుడు రైతులు నాశనం అయిపోతారు కదా. కాబట్టి ఇవన్నీ వీళ్ళ సొంత ఆలోచనలు ఉంటాయి. అట చేసేయండి ఇట చేసేయండి అని. వీళ్ళకి దమ్ముంటే, తెగింపు ఉంటే, కేంద్రం ఇస్తున్నది చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం, బ్యాంక్ అకౌంట్లలో పడ్డ డబ్బుల లెక్క ప్రకారం 95 లక్షల మందికి ఇస్తుంది. మిగతా 55 లక్షలు అనర్హులని అదే చెప్తోంది కేంద్రం. తీసే నీకు దమ్ముంటే. టోటల్ గా పౌర సరఫరాల శాఖ రాంగ్ వేలో వెళ్తుందా, లేదంటే బాబు గారికి తెలిసి ఇదంతా జరుగుతుంది అనుకోవాలి? ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఓ రకంగా నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కి జిగిరి, చంద్రబాబు నాయుడు గారికి విధేయుడు. బాబు గారు కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెడుతున్నాడు. అంటే కొన్ని శాఖలకు బాబు గారు ఏమన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో ఈ టైంలో. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇలాంటి మనం చూడండి, ఆ కాపు దానికి సంబంధించి ఆ జీవో ఎలా వచ్చిందో తెలియదు అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని రద్దు చేస్తూ ఇంకో జీవో విడుదల చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కావాలని చేస్తే ప్రభుత్వమే చేయిస్తుంది, తర్వాతనది బ్యాక్ ఫైర్ అవుతుంది అనగానే అధికారుల మీద దోసేస్తారు. అదే కదా, అది కామన్. అంటే ఇందులో కూడా అలా ఏమన్నా జరుగుతుందా? అట్లేం లేదు. నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు గారి ఆదేశాలని అమలు చేస్తున్నాడు నాదెళ్ల మనోహర్. దాని కారణంగా పాపం తను నెత్తినేసుకుంటున్నాడు అంతే. అంటే మనోహర్ గారికి అవగాహన లోపం ఉంది దీని మీద. సీన్ ఏం లేదు, అంతా పౌర సరఫరాల శాఖ మీద చాలా ఎక్కువ అవగాహన ఉంది ఆయనకి. కానీ ఒకటి సార్, ఎంత చేసినా ఇప్పుడు ఓకే సాక్షిలో వస్తుందో లేదంటే వాళ్ళు చూపిస్తున్నారని పక్కన పెడితే రియల్ గా కూడా